కరెస్పాండెంట్ గట్టపోతలకు సంబంధించి రంగాచారి అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రంగాచారి చెప్పండి, గట్టపోతల మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ కైవసం చేసుకుని దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బోరి కొట్టింది. అంటే ముఖ్యంగా పటంచెరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గడ్డపోతారం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరబోతుందని స్పష్టమైనటువంటి సంకేతాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 4, అందులో మొత్తం 20 వార్డులకు గాను 4 రిజల్ట్ వచ్చింది. 4 కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇక మరొక 10లో పూర్తి స్థాయిలో ఆధిక్యంలో ఉంది. వాటికి సంబంధించిన రిజల్ట్ ఇంకా వెలువడాల్సి ఉంది. కానీ మొత్తానికి బీఆర్ఎస్ అప్రతిహతంగా విజయం కొనసాగించేటువంటి పరిస్థితి, ఆధిక్యాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. ఈ మున్సిపాలిటీపై గడ్డపోతారం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగిరించని చాలా స్పష్టంగా చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో అఫీషియల్ గా రిజల్ట్ విడుదల చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. 14 స్థానాల్లో 20 14 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 4కి సంబంధించి ఇప్పటికే రిజల్ట్ విడుదలైపోయింది. ఇంకా 10లో పూర్తి స్థాయి ఆధిక్యం అక్కడ ఉంది. కాబట్టి ఆ మున్సిపాలిటీపై బీఆర్ఎస్ పార్టీ విజయ ఢంకా మోగించిందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ జరిగినటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగినటువంటి 19 మున్సిపాలిటీలకు సంబంధించి మొట్టమొదటి మున్సిపాలిటీ ఇది బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇక మిగతా చోట్ల కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు నర్సాపూర్ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు వెలువడ్డటువంటి 5 ఫలితాల్లో 2 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది, మరో 2 బీజేపీ కైవసం చేసుకున్నది. అక్కడ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇక ఇటు జిన్నారము, గుమ్మడిదల ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆధిక్యాలు కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి సంకేతం కనబడుతూ ఉంది. ఇక మరోవైపు ఇటు రామాయంపేట, మెదక్ జిల్లాలోని రామాయంపేటకు సంబంధించి ఒక అభ్యర్థి అక్కడ ఆల్రెడీ విజయం సాధించింది. మరొక 2 చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక తూప్రాన్ మున్సిపాలిటీకి సంబంధించి తూప్రాన్లో కూడా 4 స్థానాలు, 5కి సంబంధించిన ఆధిక్యంలో 4 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక వార్డులో ఒక అభ్యర్థి కూడా విజయం సాధించారు. ఇప్పటికే ఒక వార్డుకు సంబంధించిన రిజల్ట్ విడుదలైంది. మరొక 4 ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు వాళ్ళు ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అటు ఇంద్రేషన్ కు సంబంధించిన దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వార్డుల్లో అది ఆధిక్యం కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి అది కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు మొదటి రౌండ్ కు సంబంధించిన రిజల్ట్ ఆధిక్యాలు కొంత తెలుస్తున్నది. అందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్డులు అధిక సంఖ్యలో వాళ్ళు ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి చూస్తుంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటి వరకు 1, 2 కొన్ని అంటే 10 రౌండ్ల వరకు 10 వార్డులకు సంబంధించిన రిజల్ట్స్ విడుదలయ్యేటువంటి పరిస్థితి మరికొద్దిసేపట్లో ఉంది. అంటే కొంత మందకోడిగా సిద్దిపేట జిల్లాలోనైతే కొంత మందకోడిగా కౌంటింగ్ కొనసాగుతుంది. అటు సంగారెడ్డి ఆ ప్రాంతాల్లో, మెదక్ ప్రాంతాల్లోనైతే కొంత వేగంగా చిన్నగా తక్కువ కిలో ప్రాంతాల్లో మొత్తంగా త్వరగా రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 2000, 2500 ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత ఆలస్యంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే గడ్డపోతారానికి సంబంధించి ఇది పూర్తిగా పారిశ్రామిక వాడ ప్రాంతం. ఇది మొట్టమొదటిసారిగా ఇక్కడ మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఈ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురుతుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. సురేష్, రైట్, థ్యాంక్ యూ రంగాచారి.